వినాయక చవితి ముగిసింది. దాదాపు అన్ని దగ్గరలా వినాయక నిమజ్జనాలు అయితే పూర్తయిపోయాయి. దాన్ని అమ్మకాలు చేసేవారు షెడ్లు వెలవెల్లాడిపోతూ ఉన్నాయి. వినాయక పండక్కి ఎంతో కలకళలాడుతున్న షెడ్లు ఇప్పుడు వినాయకుని బొమ్మలు లేక వెలవెల్లాడిపోతున్నాయి. అయితే ఈ సంవత్సరం వాళ్ళకి వినాయక విగ్రహాల వ్యాపారం ఎలా జరిగింది, లాభం వచ్చిందా, నష్టం వచ్చిందా, గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం వ్యాపారం ఎలా ఉంది అనే విశేషాలను వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే గణపతి, ఎలా ఉన్నావు? బాగున్నాను. సో వినాయక చవితి ముగిసింది. ఆల్మోస్ట్ అన్ని దగ్గర నిమజ్జనాలు కూడా పూర్తి అయిపోయాయి. కాకపోతే మీ వ్యాపారం ఎలా జరిగింది? లాభం వచ్చిందా, నష్టం వచ్చిందా, ఏమైనా విగ్రహాలు ఇంకా మిగిలిపోయి ఉన్నాయా? ఆ విశేషాలను చెప్తావా? అంటే కొన్ని విగ్రహాలు అనేది బుకింగ్ చేసిన వాళ్ళు కొంతమంది ఒక 5-6 విగ్రహాలు క్యాన్సిల్ చేసుకున్నారు. ఆ విగ్రహాలు అనేది ఆగిపోయినాయి. మినిమం ఒక 10-15 విగ్రహాలు అనేది ఆగిపోయినాయి మన దగ్గర. అవి కూడా ఎందుకు అంటే లాస్ట్ మూమెంట్లో వస్తారు, మళ్ళీ ఆ హడావిడిలో మనం సేల్ చేయలేకపోయాం. ప్లస్ మనం చేయడం కూడా విగ్రహాలు చాలా తక్కువ విగ్రహాలు చేసాము. ఎందుకంటే అంత అమౌంట్ పెట్టాలి, పెట్టుబడి ఎక్కువ ఉంది, ప్లస్ ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి అని చెప్పి మనం విగ్రహాలు కూడా తక్కువ చేసాం. ఆ తక్కువ విగ్రహాల్లో అన్నీ సేల్ అయిపోయాయి, మ్యాక్సిమం అన్నీ సేల్ అయిపోయాయి. గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఏమన్నా వ్యత్యాసం ఉందా? ఉంది అండి. లాస్ట్ ఇయర్ దగ్గర పోల్చుకుంటే ఈ సంవత్సరం సేల్ బాగానే ఉంది. ఇంకా ఆల్మోస్ట్ అందరిది క్లియర్ అయిపోయింది. అమౌంట్ తెచ్చుకున్న అమౌంట్ పెట్టుబడి అంతా క్లియర్ అయిపోయింది. ఇంకా ప్లస్ వర్కర్స్కి శాలరీలు అనేయడం, రెంట్లు కట్టుకోవడం అట్లా కూడా అంతా క్లియర్ అయిపోయింది. ఈ సంవత్సరం బాగానే ఉంది. సో ఈ వినాయక చవితి విగ్రహాలప్పుడు మీకు ఏమన్నా నష్టం జరిగినా, ఏదైనా గవర్నమెంట్ తరపు నుంచి ఏమన్నా సహాయం అనేది మీరు పొందుతున్నారా? ఇప్పుడు దాకా గవర్నమెంట్ నుంచి సహాయం అయితే ఏం లేదు. మన విగ్రహాలను మనమే కాపాడుతూ ఉన్నాము. ప్లస్ వర్షాకాలం ఏమైనా ఇబ్బంది జరిగినా ఏమి నష్టపరిహారం అట్లా గవర్నమెంట్ నుంచి అయితే ఏం లేదు. మనం రిక్వెస్టింగ్ చేస్తున్నాం ఏంటంటే, మనం ఈ వర్క్ని తగ్గట్టు మనం కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది గవర్నమెంట్ నుంచి పెడితే తక్కువ ఇంట్రెస్ట్ నుంచి మనకు అమౌంట్ కనుక చేస్తే అమౌంట్ కూడా మనం వినాయక చవితి తర్వాత క్లియర్ చేస్తాం. ప్లస్ ఏంటంటే చాలామందికి నష్టాలు అనేది వస్తూ ఉంటాయి, లాసెస్ వస్తూ ఉన్నాయి. వాళ్ళని కూడా చూసి వాళ్ళని కూడా ఏమన్నా వీలైనంత వరకు గవర్నమెంట్ హెల్ప్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు వినాయకుడి విగ్రహాలు చేసేవాళ్ళు యూనియన్గా కొంతమంది చేస్తూ ఉన్నారు. ప్లస్ వాళ్ళకి ఏమన్నా చేస్తున్నారు. ప్లస్ ఎవరి విగ్రహాలు వాళ్ళ ఇష్టం ప్రకారం రేట్ల ప్రకారం చేసుకుంటారు, అమ్ముకుంటారు. వాళ్ళ ప్రాఫిట్స్ వాళ్ళవి, వాళ్ళ లాసెస్ వాళ్ళవి. కాకపోతే ఏంది అంటే మనం ఎక్కువ మంది ఎక్కువ టైం చేస్తున్నాం కాబట్టి మనకు లాసెస్ అనేది రావడం సహజము. లేదు, ముందుగానే రెడీ చేసుకొని అన్నీ సెల్ చేసుకుంటే మనకు ప్రాఫిట్ అనేది వస్తుంటాయి. కస్టమర్కి తగ్గట్టు మనం విగ్రహాలు తయారు చేస్తున్నాం. దానివల్ల ఏంటంటే ఖర్చులు అనేది చాలా కొంచెం ఎక్కువ ఉంది. దాన్ని కవర్ చేసుకుంటా మనం ఏమన్నా ప్రాఫిట్ మిగులుతుందా అంటే మిగులుతుంది, ఖచ్చితంగా మిగులుతుంది. అది మనం కరెక్ట్గా చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ప్లస్ ఒక ఇన్వెస్ట్మెంట్ అనేది గవర్నమెంట్ నుంచి సపోర్ట్ చేయాలి. ప్లస్ ఏమన్నా లాసెస్ వచ్చిన వాళ్ళకి, ఫర్ ఎగ్జాంపుల్ నెల్లూరు జిల్లాలో చూసుకుంటే చాలామంది ఉన్నారు చేసేవాళ్ళు. వాళ్ళకి చాలామందికి లాసెస్ వచ్చున్నాయి. వాళ్ళకి హెల్ప్గా చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం విజయవాడలో చూసుకుంటే చాలామందికి ఆ వినాయకుడి విగ్రహాలు అట్లాగే ఆగిపోయాయి, నీళ్ళు చేరి ఎవరికి అనేది ఏం సేల్ అనేది అవ్వలేదు. వాళ్ళకి ఎట్లా హెల్ప్ చేస్తున్నారో అట్లాగే ఆల్ ఓవర్ మన ఆంధ్రాలో కూడా హెల్ప్ చేస్తూ ఉంటేనే బాగుంటుంది. ఇది ఫ్లడ్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి లాసెస్ వస్తున్నాయి, వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. అట్లా కాకుండా ముందు సంవత్సరాలు కూడా చాలామందికి ఇట్లా ఇబ్బంది జరుగున్నాయి. వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని ఏమన్నా సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది. సో ఈ ఇయర్ అయితే వినాయక చవితి అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇయర్ వినాయక చవితికి ఎవరన్నా వాళ్ళు కస్టమైజ్ చేసుకోవాలనుకున్న, వాళ్ళకి నచ్చిన మోడల్లో చేయించుకోవాలి, ఎన్ని నెలల ముందుగా చేస్తే మీరు రెడీ చేసి ఇవ్వగలరు? ఇంకా ప్రజెంట్ చూసుకుంటే మనం ఒక 2 months అనేది వర్క్ ఆపేస్తాము. ప్లస్ 2 monthsలో ఏమైనా సైడ్ వర్క్ ఏమైనా ఉంటే చేస్తూ ఉంటాము. 10 months నుంచి వర్క్ మనం కంటిన్యూగా చేస్తాము. మనకు వినాయకుడి చవితికి ఒక 6 months ఉంటే దాని ముందుగా వచ్చారనుకోండి, మీకు కస్టమైజ్ విధంగా మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా విగ్రహాలు అనేది తయారు చేసి ఇస్తాం మీకు. సో ఈ సంవత్సరం ఏదైనా వెరైటీ విగ్రహం చేస్తున్నారా?
ఈ సంవత్సరం వెరైటీ విగ్రహం చూసుకుంటే మనకు చేస్తున్నాము. అవి రథం విగ్రహాలు చేసాము, అవి సేల్ అయిపోయాయి. ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా మీకు ఎట్లాంటివి ఏమన్నా కావాలనుకుంటే మనకు ఫోటో తీసుకొచ్చి చూపిస్తే మనం ఆ విధంగా తయారు చేసి అందిస్తాము. ఓకే గణపతి, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఈ వినాయక చవితికి విగ్రహాలకైతే ప్రజెంట్ వీళ్ళకైతే లాభమే వచ్చిందని చెప్తున్నారు, కానీ చాలా దగ్గర నష్టపోయారు. వాళ్ళకి కూడా గవర్నమెంట్ తరపున ఏదైనా సహాయం అందిస్తే బాగుండు అని వీళ్ళు కోరుకుంటున్నారు. సో ఇదండి ఈరోజు వినాయక చవితి ముగిసిన తర్వాత కొనుగోలు యొక్క స్పెషల్ స్టోరీ. సో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి సువర్ణ మీడియా. కెమెరామెన్ శంకర్తో మీ సుమబిందు.